వైసీపీ చేస్తున్నటువంటి మార్పులు చేర్పులు దేనికి సంకేతం? వైసీపీ చేస్తున్నటువంటి ఇప్పటికే ఇస్తున్నటువంటి సంకేతాలు వైనాట్ 175 క్లీన్ స్వీప్ 25 అని చెప్పి ఇప్పటికే ఒక నినాదం తీసుకుంది. మరి నిజంగా అది సాధ్యమయ్యేటువంటి మాటేనా? ఈ అంశాల మీద బిగ్ డిబేట్లో చర్చ కొనసాగుతుంది. కిరణ్ రాయల్ గారు ఇందుకు చాలా ప్రశ్నలు అడుగుతారన్నారు, చెప్పండి. ధర్మశ్రీ గారు రెడీగా ఉన్నారు ఫేస్ చేయడానికి. సార్ నా ప్రశ్న కాదు సార్, నేను ఒక జనసేన పార్టీ నాయకుడు కాకుండా ఈ సర్వేల మీద ఈ మార్పుల మీద అనేక సందేహాలు ప్రజల్లో కూడా ఉంది, గందరగోళం ఉంది. ఎందుకు మారుస్తారని నేను కొన్ని పాయింట్ అడగాలి సార్. ఇప్పుడు ఈ సర్వేలు ఎవరు చేయించారు? వాస్తవంగా సర్వే చేయించి ఈ సర్వేల మీద ఓన్లీ రెడ్డి గారులకి చేయించారా, లేకపోతే బీసీలు కాపులు మైనార్టీల మీద చేయించారా, ఎస్సీ ఎస్టీ మీద చేయించారా అని ఏమైనా కుట్ర జరిగిందా? ఎందుకంటే మీరు మార్చిన 59 మందిలో దాదాపు చాలామంది కాపు సమాజ వర్గం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మార్చేశారు. ఎంపీలు ఎమ్మెల్యేలకు ఇవన్నీ మార్చారు. ఇది ఏమైనా కుట్రగా వీళ్ళందరూ రేపు మనకు పనిచేయరు, ఒక సామాజిక వర్గం తప్ప వేరే సామాజిక వర్గం మనకు ఓట్లేరు, వీళ్ళు మనం పెట్టుకోవడం వేస్ట్, ఏదో ఉన్నకాడికి మార్చేద్దామని ఆలోచనతో మార్చారా? కనీసం ధర్మశ్రీ గారి సీటు కూడా ఉందని డౌట్ వేస్తాను సార్. ధర్మశ్రీ గారి సీటు ఉందా సార్? ఎందుకంటే ఆయన ఇప్పుడు మార్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కొంతమంది మేము ఇక్కడ పని చేసాము, మాకు జగన్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చారు, మమ్మల్ని ఏం తప్పు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ధర్మశ్రీ గారి పేరు ఉందో నాకు తెలియదు, జాబితాలో ఆయన పేరుందో లేదో, లేకపోతే 4వ జాబితాలో వస్తుందో రాదో తెలీదు. ధర్మశ్రీ గారి పేరు లేకపోతే ఆయన కూడా నిజంగా బాధపడేవాడే. ఎందుకంటే నేను పనిచేశాను అబ్బా ఎమ్మెల్యేగా, నాకు జగన్మోహన్ వ్యతిరేకత ఉంది కాబట్టి నా సీట్ అనేది. కానీ ఈ అనుమానాలన్నీ మాకు ఉన్నాయి. అంబటి రాంబాబు, నా అంబటి రాయుడు వచ్చాడు, ఊరంతా హోర్డింగ్లు వేశాడు, విజయవాడ గుంటూరు మొత్తం దాదాపు కొన్ని లక్షలు పెట్టి హోర్డింగ్ వేశాడు, వైసీపీలో జాయిన్ అయ్యాడు, వెంటనే 3 రోజులుగా బయటకు వచ్చాడు, జనసేనలో చేరాడు. అంటే ఏంటి రీజన్? కానీ ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం కిరణ్ రాయల్, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు మార్పులు జరిగాయి. అందులో 16 బీసీ, 14 ఎస్సీ, 59 మొత్తం 9 పార్లమెంట్ నియోజకవర్గాలు. నేను చెప్పింది కేవలం అసెంబ్లీ నియోజకవర్గాలు. అందులో 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16 బీసీ, 14 ఎస్సీ, 3 ఎస్టీ, ఇక మిగతా 13 అగ్రవర్ణాలు. అంటే పెద్ద ఎత్తున బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత ఇచ్చారు, వారి విషయంలో పెద్దపీట వేశారని మీకు అనిపించట్లేదా? అనిపించట్లేదు సార్. ఎందుకంటే సార్ మీరు గతంలో నా సీట్లలో చూడండి, ఎవరున్నారు చూడండి, గతంలో నా సీట్లలో ఎవరున్నారు, ఎవరు మార్చారు. ఇప్పుడు ఉదాహరణకు చిత్తూరు ఎత్తుకుందాము, చిత్తూరు మాకు అందుబాటు దగ్గరలోనే చెప్తాను. చిత్తూరు ఎత్తుకుందాము, చిత్తూరు అభ్యర్థి ఎవరు సార్? విజయానంద రెడ్డి. అతను ఎవరు? ఒక స్మగ్లర్. అతని మీద అతను ఒక లాటరీ టికెట్ వ్యాపారస్తుడు, స్మగ్లర్, జైలుకు పోయినాడు, ఎర్రచందన స్మగ్లర్ అని చెప్పి దేశమంతా తెలుసు. అతన్ని మా కాపు నాయకుని పక్కన తీసి, అక్కడ కాపు నాయకుడు ఎమ్మెల్యే పక్కన తీసి అతనికి ఇవ్వడానికి కారణం ఏంటి? అలాంటివి ఒకటి కాదు 2-3 ఎత్తుకోండి. అలాగే జిడినెల్లూరు ఆమె కూతురికి ఇచ్చారు, రకరకాలుగా ఒకటి కాదు అనేక చోట్ల ఎందుకు మార్చారు అంటే ఏం కారణం? చూపించాలి. మా చెప్తానా నేను డెఫినెట్గా ఇప్పుడు మా గాజువాక నాగిరెడ్డి ఉన్నారండి ఓసీ, అక్కడ ఏమో చందు యాదవ్కి ఇచ్చారు, బీసీకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే రెడ్డి కదనే రెడ్డి నుంచి రెడ్డి అంటే కొన్ని సామాజిక పరిస్థితులు బట్టి అక్కడ యాదవ్ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి సామాజిక వర్గానికి గుర్తింపు ఇవ్వాలని చేసినటువంటి పరిస్థితి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అక్కడ ఉందండి, అక్కడ కమ్యూనిటీ సామాజిక వర్గం కూడా ఎక్కువ అండి. అక్కడ ఉన్నటువంటి వినండి కిరణ్, మరి మీరు మాట్లాడేటప్పుడు చాలా కాముగా ఉన్నాను, అంచేత దయచేసి వినండి. అనకాపల్లి ఉందండి, అనకాపల్లి తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువ. సో అక్కడ ఉన్నటువంటి అమర్నాథ్ గారిని మార్చారు, ఆయన ఓసీ, అక్కడ ఉన్నటువంటి తూర్పు కాపు బీసీ. సో కాపు కమ్యూనిటీకి అక్కడ ఇచ్చారు. అక్కడ అమర్నాథ్ తెలగ ఓసీ కాబట్టి ఓసీ కదా, తెలగ కమ్యూనిటీ తక్కువ కదా, తెలగ కాపు అంతా ఒకటైనా ట్రెడిషనల్గా మా అందరితో ఒకటే. కాకపోతే అక్కడ సర్టిఫికెట్లో తెలగ కాపు ఉంది కాబట్టి తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని ఇచ్చారు, అంతే తప్ప అక్కడ అమర్నాథ్ పెర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్తాను. ఎట్లా ఏంటంటే బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వినండి మరి మీరు నన్ను అడిగారు. మాది ప్రాంతీయ పార్టీ, మా కిరణ్ మాది ప్రాంతీయ పార్టీ. మా అధినాయకుడు చెప్పినటువంటి దానిలో మీరు నేను చెప్తున్నా, మీరు మధ్యలో ఓవర్లాప్ చేస్తే అట్లా చేర్పు కానీ మార్పు కానీ కూర్పు కానీ ఓపెన్ గా చెప్పి ప్లెయిన్ హార్ట్ తో చెప్పి చేర్పు కానీ ఎవరైనా చేతలు కానీ మార్పు కానీ కూర్పు కానీ అది మా అధినాయకుడి తాలూకు నేర్పు. అంచేత మేము రేపు గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల పరిస్థితులు కూడా ఈక్వేషన్స్ చూసి చేస్తున్నాం. అందుకని ఏంటంటే మీరు చెప్పినట్టు చేయాలా?
మీరు సరే. చెప్పినట్టు చేయవాలి, మా నాయకుడు చెప్పినట్టు సరే, ఇప్పుడు చెప్తానండి. చేస్తాం. సరే, అంచేత సరే. మా టికెట్ ఉందో లేదంటే మా అవును సార్, నాయకుడు మీ ఏం నాయకుడు- చెప్తే మీ నాయకుడు చేయక పెట్టారు. తప్పదు. మా కుసిల్లో ఇక్కడ ఏంటంటే టికెట్ ఇప్పుడు అంటే అక్కడికప్పుడు చిత్తూరు జిల్లాకు వద్దాం. చిత్తూరు జిల్లాకు వద్దాం. వినండి. చేయాలి. మీరు అది చెప్పింది నాయకుడి మీద సార్, మీరు చిత్తూరు జిల్లా ఎగ్జాంపుల్ చెప్తుంటే ఆయన మా జిల్లాకు వద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాకు వినండి, మా సంబంధించిన జిల్లాకు వద్దాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఓకే, మీకున్న అభ్యంతరాలు చిత్తూరు జిల్లాకు ఉత్తరాంధ్ర కాదు, ఆయన చిత్తూరు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన చెప్తా. అభ్యంతరాలు జంగారెడ్డి శ్రీనివాస్, అది కూడా చర్చనీయాంశమే. జంగారెడ్డి శ్రీనివాస్ ఖచ్చితంగా. ఎమ్మెల్యేగా యాక్చువల్లీ నాగభూషణ్ గారు కూడా ఆయన రియాక్ట్ అవుతారు. ఏంటంటే కాకపోతే వాళ్ళేమో నాగభూషణ్ గారు ఇక్కడ ఆలోచన ఉంది, తమ్మలపల్లి పంపిస్తున్నారు. సార్ ఒక్క నిమిషం నాగభూషణ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. సార్, ఒక్క నిమిషం, మురళి గారు. ఒక్క నిమిషం. కిరణ్ గారు ఒక్క నిమిషం. ఈ ఒక నాగభూషణ్ గారు డౌట్ సార్. నాగభూషణ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. ఒక్క నిమిషం నాగభూషణ్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ సామాజిక వర్గాలు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఒకటే కాదు, దాంతోపాటుగా సామాజిక వర్గాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేశాం. ఇది అధికార పార్టీ మాట. ఇది సరైనటువంటి ధోరణి కాదంటారా నాగభూషణ్ గారు? అదిగా సార్, మీకు మా గుంటూరు జిల్లా ఎగ్జాంపుల్ చెప్తా. 11 సీట్లు మార్చారు సార్. విడదల రజని మంత్రి గారు ఉన్నారు. చెల్లూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ అని అనౌన్స్ చేశారు. రీజన్ ఏంటి? దానికి ఏదో రీజన్ ఉండాలి కదా. అక్కడ అలాగే ఇప్పుడు అక్కడ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అక్కడ మార్చేసి ఇంకో చోట అన్నారు, ఆయన కంటెస్ట్ చేయనన్నారు. ఇవాళంతా సీఎం ఆఫీసులో గందరగోళం నడుస్తుందంట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇందాక అడుగుతున్నారు మేము బీసీలకు ఇది ఎప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత 175 సీట్లు ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమందికి ఓసీలకు ఇచ్చారు, ఎంతమందికి ఎస్టీలకు ఇచ్చారు, అప్పుడు లిస్ట్ మాట్లాడుకోవాలి. ఈ 60లో కాదు ధర్మశ్రీ గారు మార్పు అడుగుతున్నా. చేసినట్టు 50లో మార్పు చేసినట్టు 16 బీసీ 16 బీసీ నేను అదే మాట్లాడుతున్నా. చెల్లూరుపేట నుంచి ఎందుకు మార్చారా చెప్పమనండి చాలు. నాగభూషణ్ గారికి ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది. ఏ పార్టీ 175 స్థానాల్లో ఎంత మందికి ఏ సామాజిక వర్గాలు ఇచ్చారని చర్చ పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు నెంబర్ మీద మనం మాట్లాడతాం. నేను చెప్పిన తర్వాత మీరు ఆన్సర్ చెప్తున్నారు. ఒక్క నిమిషం కాదు ఒక్క నిమిషం నేను అడిగిన తర్వాత